పబ్లో బాంబ్సర్ సార్ మేము నార్మల్గా ఏమైందంటే ఫస్ట్ ఆపోజిట్ కస్టమర్స్ కొట్లాడుకోరు సార్ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గర నుంచి కొట్లాడినప్పుడు మేమేం చేసినామంటే ఇద్దరు గ్రూప్లని ఒక గ్రూప్ని ఆపోజిట్ గ్రూప్ని తగిలిందని చెప్పారు కదా, వాళ్ళని మేము బయటికి తీసుకొని వచ్చాము. వాళ్ళకి తీసుకొని రాగానే ఏడా కెమెరాస్ ఏడా లేవు, లైటింగ్స్ ఏడా లేవు సార్. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ అటాక్ వాళ్ళే చేశారు సార్. కెమెరాలో ఇది కూడా క్యాచ్ ఉంది, ఆపోజిట్ వాళ్ళు ఫస్ట్ కొట్టారు బాంబ్సర్స్కి. కొట్టంగానే మేము అసలు రియాక్ట్ కాలేం సార్. మా బాంబ్సర్కి సెకండ్ బాంబ్సర్కి వాళ్ళు చాలా లోపల కొట్టి కొట్టి పలగొట్టారు. అయితే ఫ్రాక్చర్ కూడా ఉంది సార్ దానికి బ్యాక్లా. నార్మల్గా ఏమైందంటే బయట కళ్ళ మీద కొట్టిరు సార్. సెకండరీ ఏమైందని అంటే తర్వాత వేణు మేనేజర్ ఏమన్నారా అని అంటే, ఏం కాదురా మీరు కొట్టిరు కదా, మీరు కొట్టండి, ఏమైనా ఉంటే మేము కేసు అయితే మేము చూసుకుంటాం అని చెప్పారు. ఎస్ఐ మొత్తం మా చేతిలో ఉన్నారు, సార్ చేతిలో ఉన్నారని చెప్పారు. సిఐ మొత్తం మా చేతిలో ఉన్నారని చెప్పారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఏం రివర్స్ కేసు పెడుతున్నా అంటే మా ఎండి అలోక్ ఏమంటున్నా అంటే, లేదు మీరు కావాలని చేసిరు, మీరు ఏమైనా చేసుకోండి, మాకు కేసులో అటకాయించేసారు. అయితే A1 A2 A3లా మాకు అటకాయించారు. ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్కి వస్తే మేము ఇయ్యాము అన్నట్లా మాట్లాడుతారు సార్. మేము ప్రాపర్టీ గురించి కొట్లాడినాం కదా సార్, మా ఇంటి గురించి కొట్లాడలేము కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే గిట్లా అంటారు సార్. ఇప్పుడు మా ఎండి అలోక్ అనేటోడు గిట్లా ఈ మాట అయితే చెప్పింది సార్. ఇప్పుడు అలోక్ సార్ అనేటోడు ఎండి, మేనేజర్ అలోక్ వాళ్ళు కొట్టు అన్నప్పుడే కొట్టినాం సార్. మేము తర్వాత కూడా కొట్టే పరిస్థితి లేకుండే మాది. దాడి జరిగినప్పుడే కొట్టినాం సార్. దేనికి కొట్టినాం అంటే మేము వాళ్ళకి కొట్టకుంటే వాళ్ళు మాకు కొట్టేస్తుండే, దాని గురించి అని మేము కొట్టాం సార్, లేకుంటే కొట్టకపోతుండే. తర్వాత అప్పటికి సెకండ్ టైం ఫోర్త్ టైం ఇట్లనే అవుతుంది. ఇప్పుడు కాదు సార్, 5 years నుంచి జాబ్ చేస్తున్నాం ఇలా మేము. మా రికార్డ్ చూడొచ్చు సార్, అందులో 5 years నుంచి ఆ పబ్లో జాబ్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం అవుతున్నప్పుడు నువ్వు కొట్టండి మీరు చూసుకుంటా, కొట్టండి మీరు చూసుకుంటా అని చెప్పి 2-3 సార్లు. ఇది వచ్చేసి ఎల్లుండి జరిగింది సార్. నైట్ వచ్చేసి 10:30 12:30 1 దాకా నడిపిస్తారు సార్ వీళ్ళు. లోపల దాకా 1-1:30 కూడా నడిపిస్తారు వీళ్ళు. తర్వాత కూడా మేము 2:30 దాకా కూడా నడిపిస్తారు వీళ్ళు. తర్వాత కూడా మేము దానికి అడ్జస్ట్ చేసి సార్ మాలే అని చెప్తారు. మరి వీళ్ళు ఏమంటారు, మీకు ఎందుకు పెట్టుకున్నాము, మేము జాబ్కి ఎందుకు పెట్టుకున్నాం బాంబ్సర్లు అన్నప్పుడు మీరు ఏం చేయాలి, కొట్టి పంపించాలనా లేదా అని మాట్లాడతారు సార్ ఎండి ఇంకా మేనేజర్ పేరు వేణు ఉన్నది, ఎండి పేరు అలోక్. వీళ్ళు పోలీస్ మా మీద ఎందుకు కేసు పెట్టిరంటే సార్, నార్మల్గా ఏం చేసిరా అంటే మీరు కొట్టిరంట కదా అని అంటారు. అయితే సార్ మేము కొట్టలేము. ఫస్ట్ వచ్చేసి కొట్టింది ఎవరు ఉన్నారు, ఆపోజిట్ వాళ్ళు కొట్టిరు, వెయిటర్లు కూడా కొట్టిరు సార్. లైటింగ్ లోపల ఆల్మోస్ట్ వెయిటర్లు మొత్తము 6 మంది ఉన్నాము, బాంబ్సర్లు 5 మంది ఉన్నాం సార్. అందులోకి కొట్టిన లైటింగ్లలో మొత్తము మేము ఫైర్ అయినాం. అప్పుడే సార్ మా మీద అటాక్ అయినప్పుడే మేము ఫైర్ అయినాం. సెల్ఫ్ అండ్ డిఫరెన్స్ అంతే, ఇంకా ఏం లేదు సార్ మా దగ్గర ప్రాబ్లం. ఇప్పుడు ఎండి అంటాడు లేదు మీరే కొట్టిరు అంటే మేము అదే అడుగుతున్నాం సార్. మీరు కొట్టినప్పుడే కొట్టినాం కదా, మళ్ళీ ఇప్పుడు మా దగ్గర యాక్షన్ మీరు ఎందుకు తీసుకుంటా లేరు అంటే ఇప్పుడు ఏమంటుంది, పైసలు ఎవరు ఇస్తారు, కాంప్రమైజ్ ఎవరు అవుతారని చెప్తుంది సార్. అట్లా మెల్లగా అవుతుంది కాంప్రమైజ్ సార్, మీరు చేసుకోండి ఏదైనా ఉండాలి.